దేవశిల్పి విశ్వకర్మయైన బ్రహ్మదేవుడు తయారుచేసిన చక్రాయుధాన్ని మహాశివుడు మహావిష్ణువుకు బహుకరించాడు. దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలా దర్శనమిస్తుంది. మంగళవాద్యాలు, నైవేద్య నీరాజనాద్యుపచారాలతో చక్రదేవతను ఆరాధిస్తారు. ఇదే పద్ధతిని అనుసరించి చక్రగద్యాదికం పఠించి పూజించి ధ్వజావరోహణనాడు చక్రదేవతకు వీడ్కోలు పలుకుతారు. బ్రహ్మోత్సవ సేవలలో చక్రస్నానం అత్యంత ముఖ్యమైన ఘట్టంగా అనాదిగా పాటించబడుతుంది. శ్రీమన్నారాయణాభేద శక్తిని తనలో ఇముడ్చుకున్న చక్రస్పర్శచే పవిత్రమైన పుణ్యజలంలో చక్రంతో పాటు స్నానం చేయడం బ్రహ్మోత్సవాలలో ఒక అద్భుత సన్నివేశం. చక్రస్నానం వల్ల సర్వపాప విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారని ఆగమోక్తి. సృష్టిక్రమం దోషదూషితం కాకుండా ఈ చక్రం కాపాడుతుందనేది యోగుల విశ్వాసం. శ్రీవారి చక్రం అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానకాంతులను ప్రసరింపజేస్తుంది. తోటి